అంతా తిరుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు ఆధ్వర్యంలో కోరిక, ప్రజల ఆకాంక్ష ఉమ్మడి ప్రభుత్వం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మేము చూస్తూ ఉన్నాం బాబు, మీరు రావసరం లేదు, మమ్మల్ని చూపిన లేదు, మమ్మల్ని చూపిన బాగు చేస్తూ ఉన్నారు. సో అందరూ రోడ్ల మీద వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుందాం, విశాఖపట్నాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక్క శాంక్షన్ చెప్పి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఎన్నిక పంపించారు. మీరు అడిగినా అడగపోయినా మేము ఓట్లు వేసేది మాత్రం ఉమ్మడి ప్రభుత్వానికి. ఇక్కడ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో నాకేమో క్లాసు, ఎంపీ క్యాండిడేట్కి ఏమో సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. గుర్తు కూడా జనంలోకి వెళ్ళిపోయింది. ఇంకెటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. సో ప్రజలు తండోపతండాలుగా తల్లి వస్తూ ఉన్నారు. ఒకటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా యాంటీగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఆ రోజు చంద్రబాబు నాయుడు 40 years తన అనుభవాన్ని అంతా కూడా చూపించి విశాఖపట్నం అభివృద్ధి చేస్తే ఈయన ఇవాళ 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైన విజయాన్ని పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలని ఒక అద్భుతంగా గెలిపించి అటు పార్లమెంట్ అభ్యర్థులను భారీ మేరకు గెలిపించారు.